వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే ఎస్ఎస్‌సి జీడీ, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ, అలాగే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలతో పాటు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరేటువంటి తెలుగు మీడియం పేద అభ్యర్థుల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో అర్థమెటిక్‌కి సంబంధించి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అర్థమెటిక్‌కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్‌కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అనేటివి తయారు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా ఈరోజు భాగస్వామ్యము అనేటువంటి టాపిక్‌ని తీసుకోవడం అనేది జరిగింది. చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు హ్యాపీగా పెన్ను, పేపర్ పెట్టుకొని ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యే విధంగా ఈ యొక్క క్లాసెస్ అనేటివి రూపొందించడం అనేది జరిగింది. దయచేసి వీడియోని లైక్ చేసి ఒక నోట్స్ పెట్టుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. భాగస్వామ్యం సంబంధించి ప్రాబ్లమ్స్ మనం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా మనం రాసుకోవాల్సింది పెట్టుబడి ఇంటూ కాలం. ఎన్నాళ్ళు పెట్టుబడి పెట్టినాడు, ఆ కాలం ఎంత? పెట్టుబడి ఇంటూ కాలము. పెట్టుబడి ఇంటూ కాలం. ఓకేనా? సో దీనికొచ్చేసరికి ఫార్ములా ఇదే. పెట్టుబడి ఇంటూ కాలం, భాగస్వామ్యం దగ్గరికి వచ్చేసరికి. రైట్. ఇప్పుడు మొదటి ప్రాబ్లం అనేది చూద్దాం. ఓకేనా? రైట్. రైట్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఒక వ్యాపారంలో ఏ రూ. 25,000, బి రూ. 40,000 అలాగే పెట్టుబడి పెట్టారు. ఒక సంవత్సరం అనంతరం వారికొచ్చిన లాభం రూ. 65,000. అయితే అందులో ఏ వాటా ఎంత అనేది క్వెషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు పెట్టుబడి ఇంటూ కాలం, పి ఇంటూ టి. పెట్టుబడి ఇంటూ కాలం. ఇప్పుడొచ్చేసరికి మీరు ఇద్దరు కూడా 1 ఇయర్ పెట్టినారు. ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, 25,000 ఏదొచ్చేసరికి 25,000 ఇంటూ కాలం సమానం కాబట్టి 1 ఇయర్ ఈస్టు ఇతనొచ్చేసరికి ఎంత, 40,000 ఇంటూ 1 ఇయర్. ఇప్పుడొచ్చేసరికి చూడండి, 0 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 1 1 క్యాన్సిల్ చేయండి. 3 సున్నాలకు 3 సున్నాలు. ఇప్పుడొచ్చేసరికి ఎంత మిగులుతదండి? 25:40 మిగులుతది. ఈ ఏదైనా ఎక్కంతో కొట్లు కొట్టేటటువంటి అవకాశం ఉందే, కొట్లు కొట్టొచ్చు. 5 5లు అలాగే 5 8లు. మొత్తం వచ్చేసరికి 5, 8 మొత్తం కలిపితే ఎన్ని భాగాలండి? ఎన్ని భాగాలు? 13 భాగాలు. సో 13 భాగాలకు గాను వచ్చినటువంటి లాభం రూ. 65,000. రూ. 65,000. ఓకేనా? రూ. 65,000. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎవరికి వాటా కావాలా? ఏ వాటా కావాలా? ఏ వాటాకు వచ్చేటటువంటి ఎన్ని భాగాలు వస్తాయి? 5 భాగాలు వస్తాయి. మరి ఏకి వచ్చేటటువంటి లాభం ఎంత అంటే 13 ఒకట్ల 13, 13 ఐదులు 65, 5 ఐదులు 25. సో ఏకి వచ్చేసరికి ఎంత వస్తుందండి? రూ. 25,000 రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం ఇక. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఒక వ్యాపారంలో కృష్ణ రూ. 48,000, మోహన్ రూ. 60,000, గీత రూ. 72,000 పెట్టుబడిగా పెట్టారు. వ్యాపార అనంతరం వారికి వచ్చిన మొత్తం లాభం రూ. 75,000. అయితే అందులో కృష్ణ యొక్క వాటా ఎంత అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి, డైరెక్ట్‌గా వేసేసుకుందాం. ఆ కాలం అందరిది సమానం కాబట్టి ఇప్పుడు కాలం తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా దీనికి వచ్చేసరికి నిష్పత్తి తీయండి. కృష్ణది వచ్చేసరికి 48,000, మోహన్‌ది వచ్చేసరికి 60,000, నెక్స్ట్ వచ్చేసరికి గీతది వచ్చేసరికి ఎంతండి? 72,000. మరి ఏ కంతమైనా పోతుందంటే 12 ఎక్కంతో పోతుంది కదా. 12 నాళ్ళు 48, 12 ఐదులు 60, 12 ఆరులు 72, 4:5:6 నిష్పత్తిలో రావడం అనేది జరిగింది. మొత్తం మీద 15 భాగాలకు గాను 15 భాగాలు, మొత్తం ముగ్గురు కలిపి 15 భాగాలు కదా. 15 భాగాలకు గాను వచ్చినటువంటి లాభం ఎంతండి? 75,000. ఓకేనా? 75,000. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరి వాటా? కృష్ణ వాటా. కృష్ణ వాటా అంటే 4 భాగాలు. 4 భాగాలకు గాను ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 15 ఒకట్లు 15, 15 ఐదులు 75, 4 ఐదులు 20. సో కృష్ణకు వచ్చేసరికి వచ్చినటువంటి లాభం రూ. 20,000. ఓకేనా? రూ. 20,000. రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం ఇక. ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి నోట్‌బుక్‌లో. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఒక వ్యాపారంలో ఏ రూ. 10,000 ఒక సంవత్సర కాలం పాటు, అలాగే బి రూ. 15,000 6 నెలల కాలం పాటు పెట్టుబడిగా పెట్టారు. వ్యాపార అనంతరం వారికి వచ్చిన మొత్తం లాభం 21,000. అయితే అందులో ఏ వాటా ఎంత అని చెప్పారు. చాలా సింపుల్‌గా మాట్లాడదాం. ఏ అనేవాడు 10,000 పెట్టినాడు. ఓకేనా? ఏ అనేవాడు 10,000 పెట్టినాడు. ఎన్ని నెలలు పెట్టాడు మొత్తం? సంవత్సరానికి ఎన్ని నెలలండి? సంవత్సరం మొత్తం పెట్టాడు కాబట్టి 12 నెలలు పెట్టినాడు. ఓకే.
ఇప్పుడు బి అనేవాడు ఎంత పెట్టినాడని 15,000 పెట్టినాడు. కానీ ఎన్ని నెలలు పెట్టినాడు వాడు? 6 నెలలు మాత్రమే పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ కొట్లు కొట్టడానికి అవకాశం ఉన్న దానిలన్నీ కొట్టేయండి. 6 రెట్లు 6 1 ఇంటూ 5 రెట్లు 5 3. ఇప్పుడు వచ్చేసరికి చూడండి 4:3 నిష్పత్తిలో ఉంది. 4:3 నిష్పత్తిలో ఉంది. మొత్తం 7 భాగాలకు గాను వచ్చినటువంటి లాభం ఎంతండి? 21,000. 21,000 అంతే కదా? 21,000. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరి వాటా? ఏ వాటా కావాలి. ఏ వాటాకి ఎన్ని భాగాలు? 4 భాగాలకు గాను ఎంత? 7 1 7, 7 3 21, 4 3 12. సో ఏకి వచ్చేసరికి వచ్చినటువంటి లాభం ఎంతండి? 12,000 రూపాయలు. ఓకేనా? 12,000 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లంలోకి ఇక వెళ్ళిపోదాం. మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి ఒకసారి కామెంట్ రూపంలో కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏముందంటే ప్రాబ్లం, ఒక వ్యాపారంలో ఏ 20,000 రూపాయలను ఒక సంవత్సరం పెట్టుబడిగా పెట్టాడు. బి 15,000 రూపాయలను 8 నెలల కాలానికి పెట్టుబడిగా పెట్టాడు. సి 30,000 రూపాయలను 6 నెలల కాలానికి పెట్టుబడిగా పెట్టాడు. వ్యాపార అనంతరం సి వాటా 24,000 రూపాయలు అయితే మొత్తం లాభం ఎంత అనేది క్వశ్చన్. డైరెక్ట్గా వేసేసుకుందాము. ఏ అనేవాడు 20,000 పెట్టినాడు. మొత్తం సంవత్సరం పెట్టినాడు కాబట్టి సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. ఓకేనా? 12. ఇప్పుడు బి అనేవాడు ఎంత పెట్టినాడు? 15,000 రూపాయలు పెట్టినాడు. ఎన్ని నెలలు పెట్టాడంటే వాడు? 8 నెలలు పెట్టాడంట. 8 నెలలు పెట్టాడు. ఓకే. సి అనేవాడు ఎంత పెట్టినాడండి? 30,000 రూపాయలు పెట్టినాడు. 30,000 రూపాయలు పెట్టాడు. ఎన్ని నెలలు పెట్టినాడు? 6 నెలలు పెట్టినాడంట. ఇప్పుడు అన్నీ ఒకే అంకెతో కొట్టేయడానికి అవకాశం ఉండే దానిలో కొట్టేయండి. 5 4, 5 3. కొట్టేది బాగా కొట్టేసే విధానాన్ని బాగుంది. 5 6. ఓకేనా? ఇప్పుడు ఇంటూ 2 6 12, 2 4 8 ఇంటూ 2 3 6. ఇప్పుడు చూడండి 4 6 24, 3 4 12, 6 18. ఈ మొత్తాన్ని ఒకే అంకెతో కొట్టేయచ్చా? కొట్టేయచ్చు. 6 ఎక్కంతో కొట్టేయచ్చు. 6 4, 6 2, 6 3. 4:2:3 అనేది ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇప్పుడు 3 భాగాల వాటాకు గాను సికి ఎన్ని వేల రూపాయలు వచ్చినాయి? 24,000 రూపాయలు వచ్చినాయి. 24,000 రూపాయలు రావడం అనేది జరిగింది. ఇప్పుడు మొత్తం లాభం అంటే ఏబిసిలు మొత్తం కలిపి ఎంత? మొత్తం వచ్చేసరికి 4 + 2 6, 6 + 3 9. మొత్తం 9 భాగాలకు ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి 3 1 3, 3 8 24, 8 9 72,000. సో మొత్తం లాభం వచ్చేసరికి ఎంతండి? 72,000 రూపాయలు. ఓకేనా? మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇక్కడ రాసేది అర్థం కాకపోవచ్చు కానీ మౌస్తో కొంచెం ప్రాబ్లం అయ్యి ఇది సరిగా రాయలేకపోతున్నా కానీ వినేటటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా వినండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దాన్ని సరి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి ఇక వెళ్ళిపోదాం. ఇక రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఒక వ్యాపారంలో ఏ 30,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు. 6 నెలల తర్వాత బి అనేవాడు 20,000 రూపాయలతో వ్యాపారంలోకి వచ్చాడు. 1 సంవత్సరం 6 నెలల కాలం. గుర్తుపెట్టుకోండి. 1 సంవత్సరం 6 నెలల కాలం అంటే 1.5 సంవత్సరం. అంతే కదా? 1.5 సంవత్సరానికి వారికి వచ్చినటువంటి లాభం వచ్చేసరికి ఎంతండి? 60,000 రూపాయలు. వారికి వచ్చినటువంటి లాభం ఎంత? 60,000 రూపాయలు. అయితే అందులో మనకు అడిగింది ఎవరి వాటా అడిగాడు? బి వాటా అడగడం అనేది జరిగింది. మరి ఇంతవరకు వీడియో చూసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ యొక్క ప్రాబ్లంకు ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అందరం కూడా కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఎక్కువ ప్రాబ్లం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క వీడియోలో కూడా కనీసము 25 నుంచి 30 ప్రాబ్లమ్స్ ఉండేలా చూసుకుని అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా ప్లాన్ చేద్దాం. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.